ప్రియాంశు ఆర్య. ఎవరి ప్రియాంశు ఆర్య? ఈ 23 ఏళ్ల ఆటగాడి కోసం ఢిల్లీ, ముంబై, పంజాబ్, ఆర్సీబీ జట్లు పోటాపోటీన పడి చివరగా పంజాబ్ జట్టు 3.8 కోట్లు పెట్టి ఇతని ఆక్షన్ లో కొనుగోలు చేసింది. ఇతడు ఆక్షన్ చివరిలో 30 లక్షల బేస్ ధరకు వచ్చాడు. అయినా ఇతనికి 13 టైమ్స్ ఎక్కువ ఇచ్చి మరి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయంటే ఇతడిలో ఏ మ్యాటర్ ఉందని ఆలోచిస్తున్నారా? ఇతడు సెట్ చేసిన రికార్డ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే చాలా లిమిటెడ్ అని చెప్పాలి. 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టింది ఎవరంటే అందరికి టక్కున గుర్తొచ్చేది యువరాజ్ సింగ్. T20 వరల్డ్ కప్ లో తను ఫ్లింటాప్ బౌలింగ్ లో కొట్టిన సిక్సెస్ క్రికెట్ ఫ్యాన్స్ కి కళ్ళ ముందు ఉంటాయి. అలాంటి సిక్సులే ఈ ప్రియాంశు ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టి చరిత్ర అయితే క్రియేట్ చేశారు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో. ఓవరాల్ గా ఇండియాలో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా ప్రియాంశు ఆర్య అయితే 4th స్పాట్ లో అయితే ఉన్నారు. ఫస్ట్ స్పాట్ లో రవి శాస్త్రి 6 బాళ్ళకి 6 సిక్స్లు రంజీ మ్యాచ్ లో కొట్టడం జరిగింది. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 2007 T20 వరల్డ్ కప్ లో కొట్టిన సిక్స్లు ఎవరు మర్చిపోతారు చెప్పండి? అండ్ నెంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్. ఒక రంజీ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ కూడా 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టి వీళ్ళ ముగ్గురు అయితే టీమిండియా తరపున ఒక చరిత్ర అయితే క్రియేట్ చేశారు అఫీషియల్ గా. ప్రియాంశు ఆర్య 6 బాళ్ళకి 6 సిక్స్లు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 లో కొట్టి ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. 2024 ఢిల్లీ ప్రీమియర్ లీగ్స్ లో ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆడిన ప్రియాంశు 8 మ్యాచ్ల్లో 4 హాఫ్ సెంచరీస్, 2 100s ఉన్నాయి. అండ్ కేవలం 50 బాల్స్ లోనే 120 రన్స్ కూడా కొట్టారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 608 రన్స్ చేసి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో హై స్కోరర్ గా నిలిచాడు. అండ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ సెంచరీ కొట్టింది కూడా ఇతనే. 93 బౌండరీస్ అయితే కొట్టాడు ఈ సీజన్ లో. అందులో 43 సిక్సెస్ కూడా ఉన్నాయి. పైగా లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు కావడంతో ముంబై, ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్, ఆర్సీబీ జట్లు అయితే పోటీ పడ్డాయి ఇతన్ని కొనడానికి. కానీ ఆక్షన్ చివరిలోకి వచ్చేసరికి ఏ ఫ్రాంచైజీ దగ్గర తగిన డబ్బులు లేకపోవడంతో కేవలం 3.8 కోట్లకే వెళ్ళాడు. కానీ ఇతడు ఆక్షన్ మొదట్లో వస్తే భారీ డబ్బులు అయితే దొరికేటి ఈ యువ ఆటగాడికి. ఇన్ఫాక్ట్ ఈ ప్రియాంశు ఆర్యకి ఆర్సీబీకి ఆడాలని ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ అంతేకాదు ఆర్సీబీ ఛాంపియన్ అయితే అందులో పార్ట్ అవ్వాలి అని ప్రియాంశు ఆర్యది కూడా ఒక కోరిక అంట. మొత్తానికి ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ అయితే ఒక మంచి యువ ప్లేయర్ అయితే పిక్ చేసుకుంది. ఇంతకు ముందు సీజన్ లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మను తీసుకొని మంచి పని చేసింది. అండ్ ఇప్పుడు అలాంటి ప్లేయర్ ని బ్యాకప్ చేస్తూ ప్రియాంశు ఆర్యను టీమ్ లోకి తీసుకుంది. సో దీంతో పంజాబ్ ప్లేయింగ్ 11 మరింత బలంగా మారింది. సో ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching our video.